సో ఇంత పెద్దగా నేను వెయిట్ చేస్తుండే అది ఎప్పుడు ఆడగలి చాలు చేయాలా ఈ వీడియోని స్టార్ట్ ఆడగలి చేయాలా, స్టార్ట్ చేస్తున్నా వద్దా అని ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము మన వీడియో. ఏమంటే ఇప్పుడు జస్ట్ నన్ను నా రూమ్లో పండుకుని వచ్చిన్నాను. నిన్ననే నేను మా ఊరు నుంచి ఇక్కడికి వస్తే సో స్టార్టింగ్లో నేను ఆ వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో అయితే సర్వైవ్ చేయడానికి ఒక రూమ్ గేమ్ డిఫైన్ చేయడానికి ఫైండ్ చేసుకునేకి పీజీలు ఆడుండవి అప్పుడుకునికే నాకు చాలా స్ట్రెస్ అయ్యిండే. ఫైనలీ నేను ఇప్పుడు పీజీలో ఉంటున్నాను. జస్ట్ రీసెంట్లీ నన్ను ఊరు నుంచి వచ్చినాను అనమాట. ఇప్పుడు చూపిస్తా మీకు నా రూమ్ యాడ్ ఉండదు, నా పీజీ యాడ్ ఉండవి, ఎక్కడ ఉంటున్నానని. ఎందుకంటే ఇది మన బెంగళూరులోనే అంటే ఏమవుతుంది నార్మల్లీ చెప్పాలంటే చాలా స్ట్రగుల్ అవుతుంది అనమాట. నాకు కంఫర్ట్ కానీ మినిమం 1 వీక్ నాకు కంఫర్టబుల్గా లేకుండా ఇక్కడ పీజీస్ మరి ఇక్కడ రూమ్లు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏమి ఉండదు కదా నాకు. బికాస్ ఫస్ట్ టైం అనమాట. నేను చెప్పినాను కదా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ మై లైఫ్ స్టైల్ అంట, ప్రీవియస్ లైఫ్ స్టైల్. సో దాన్ని పెట్టుకుని పోతే ఇది నాకు ఫస్ట్ టైం స్టే చేస్తున్నాను బెంగళూరులోనా. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆఫ్టర్ 1 వీక్ అయినాక నాకు కొంచెం ఇక్కడ కొంచెం అడ్జస్టబుల్ అయ్యేదనమాట. అంతా ఉండడానికి కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవుతుండదు. దానికే నేను ఇప్పుడు జస్ట్ ఇఫర్ ద ఫ్రీ ఏం క్లాసెస్ ఏం లేవు నాకు. దానికే నేను ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చినాను. ఇక్కడ సో మెనీ ఆఫ్ డేస్ అనమాట. ఒక్క వీడియో కూడా నేను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయలేదు. ఒకటి ఇది కొంచెం మనకి డిసప్పాయింటింగ్ అనిపిస్తుండే. ఎందుకంటే ఇంకా నాకు కంఫర్టబుల్ లేదు. వితౌట్ ఎనీ కంఫర్టబుల్ హౌ కెన్ ఐ మేక్ దిస్ వీడియో. దట్స్ వై గైస్ ఆఫ్టర్ ద 1 వీక్ ఐ గెట్ కంఫర్టబుల్ హియర్. సో ఇప్పుడు మనము చూపిస్తాను మీకు నేను యా ఏరియాలో ఉంటున్నాను. సో ఇప్పుడు మనం వచ్చేసి నా ఏరియా ఏమంటే బెంగళూరులో మార్తడిలో ఉంటుండా. ఇక్కడ పీజీలో ఉంటున్నాను. మీకు చూపిస్తా పీజీ ఉండదు, నా పీజీ ఎట్లుంటుంది ఏమని. సో ఇదే గల్లీ అనమాట మంది. ఈ గల్లీ ఏముండదు కదా. ఈ గల్లీలో ఎట్లయిపోతే కొంచెం దూరం కూడా కాదు, పక్కనే ఉండదు. నా ఇన్స్టిట్యూట్ ఏముండదు కదా, అది ఇక్కడ బ్రిడ్జ్ ఉండదు, రోడ్ ఉండదు. ఆ బ్రిడ్జ్ అవతల నా పీజీ ఉండదు. పీజీ కాదు సారీ, నా ఇన్స్టిట్యూట్ ఉండదు. ఇటు చూస్తారు కదా, వెనక ఏముండవు కదా, దిస్ సైడ్ ఏముండవు కదా. ఇవన్నీ బాయ్స్ పీజీస్. దిస్ సైడ్ ఏముండవు కదా, అన్నీ గర్ల్స్ పీజీస్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి మన పీజీ అయితే వచ్చేసి ఉండదు కదా. చూడండి, సో ఇది మన డైనింగ్ టేబుల్ అన్నమాట. మనం ఇక్కడే భోజనం చేస్తాం. మీరు చూడండి, ఇక్కడే మన ప్లేట్స్ ఉంటాయి. ఇక్కడే మన ఫిల్టర్ వాటర్ అనమాట, తీసుకునే తాగల. చూడండి, సో చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయలేను కదా గాయస్. సో మనకైతే కొంచెం సబ్స్క్రైబర్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట. వితిన్ 2 months నాకైతే ఒక క్రైటీరియా ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో సబ్స్క్రైబ్ మీ. ఇదే మన పీజీ. నంది 3rd floorలో ఉండదు. స్టెప్స్ ఎక్కే పోవాలన్నమాట. 3rd floor ఎక్కేపట్టాలకే మొబైల్ కెమెరాని చేతులు పెట్టుకుని మనకైతే దావలదు. దానికే మొబైల్ ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. అంతా ఈడే అయిపోతుంది అనమాట. మొబైల్ తీసుకుని దాంట్లోనే హాఫ్ ఎనర్జీ కలుసుకుంటాము. ఫైనలీ 1 floor వచ్చా. ఇదే 1 floor, 3rd floor. సో ఇప్పుడు బీగం వేసినాను, ఇప్పుడు తీస్తాను. సో ఇది మన రూము, ఇదే మన పీజీ బెంగళూరులో.
ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉండవు ఇప్పుడు చూపిస్తాను మీకు. మన రూమ్ చూపిస్తాను మీకు, జస్ట్ వెయిట్. చూడండి, ఇది 4 షేరింగ్ అనమాట. నలుగురు ఉంటాం, నలుగురు. 1 2 3 4. ఇదే నా బెడ్. ఇదే జస్ట్ ఇప్పుడు పండుకుని లేచింటి గ్యాస్, దానికి ఇప్పుడు ఫోల్డ్ చేయాలి దాన్ని. ఇది అందరికీ ఒక్కొక్క లాకర్ వేస్తారనమాట. ఇది ఫస్ట్ ఉంది నాది, అది మా ఫ్రెండ్స్ది. సెకండ్ అది దాంట్లో 2 ఉండవు అనమాట. సో ఇప్పుడు ఇదే అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు, గీజర్ కూడా ఉండదు. ఎనీ టైం పర్లేదు, ఎనీ టైం హాట్ వాటర్. ఇది హాట్ వాటర్ వస్తుంది, ఇది కోల్డ్ వాటర్. పర్లేదు గైస్, వాష్రూమ్కి ఏమంత ఇబ్బంది లేదు, అంతా ఓకే. సో ఇప్పుడు నేను మా లాకర్ చూపిస్తా. సరఫ్, నా బ్యాగ్, ఇంకా నా లగేజ్ ఎంటీ. యాక్చువల్లీ నాకు లగేజ్ అంతటి లేదు గాయస్, జస్ట్ అందుకే. చూడండి, నా బట్టలు అక్కడే అనమాట, నాది హ్యాంగర్. సో చూస్తారు కదా గాయస్, ఇదే మన రూమ్ అనమాట, మన బెంగళూరులోన. ఇదే రూమ్లో 4 షేరింగ్లో ఉంటున్నాను నేను. సో ఇప్పుడు కొంచెం బయటికి పోదాం, బయట చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు నేను మీదికి ఎక్కుతాను. మీకు ఇంకోటి, కింద వాషింగ్ మెషిన్ చూపించలేదు. వాషింగ్ మెషిన్ కూడా ఉంటుంది అనమాట, బట్టలు పిండుకోనికి. చూడండి, ఇదే లాస్ట్. చూడండి, అందరూ బట్టలు ఆరేసారు. కింద వాషింగ్ మెషిన్స్ ఉంటాయి గైస్, వాషింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, దాంట్లోనే మీరు మీ బట్టలను అయితే వాష్ చేసుకోవచ్చు. ఇడగా ఒక వాషింగ్ మెషిన్ షెడిఫేది అనమాట. షెడిఫేది గాయస్ అది. చూడండి, ఇక్కడ గాలి బాగా వస్తుండదు, అంతటి ఏం ప్రాబ్లం లేదు నాకు. జస్ట్ సిల్లీ థింగ్స్ ఉంటావు అనమాట చాలా, అంతటి నాకు. ఫుడ్ కూడా బాగుంటుంది గాయస్ మా పీజీలోన. ఇక్కడ ఆంధ్రలో ఉంటుండారు, ఇది మన మారుతళి ఏమి ఉండదు కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కొంచెం మంది ఆంధ్రనే ఉంటుండారు ఇక్కడ. సో ఫుడ్ కూడా మనకు అంతగా ప్రాబ్లం లేదు, కారము ఉప్పు కొంచెం మనకి తగ్గంతనే ఉండదు. సో ఇంకా ప్రీవియస్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం బయట ఎక్కడో దోశ తింటానమాట. దోశలో కొంచెం ఉప్పు లేదు, కారం లేదు. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇక్కడ ఫుడ్ కూడా అంత బాగలేదని. కానీ ఐ హోప్ నాకు మన లక్కలా ఉండదేమో గుర్తులేదు, కానీ మనకైతే ఒక మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట ఈ హాస్టల్లో. హాస్టల్ కాదు, సారీ, పీజీ. సో ఇప్పుడు కిందికి పోదాం గాయస్. ఇక్కడ ఎంత పొద్దు చూపించాలా ఏం లేదు, మనది అంతపరి బిల్డింగ్ ఏమి ఉండదు కదా. ఈ పీజీ అంతపరి హైట్లో కూడా లేదు చూపిస్తామంటే. సో ఇక్కడ కెమెరాలు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడు, ఏమని చేస్తే గుర్తవుతుంది, ఏం చేయరాదన్నమాట. సో ఇంతదాకా మీరేం చూసారు కదా, ఇదే మన బెంగళూరులోన మన న్యూ పీజీ అనమాట. చూస్తారు కదా, నన్ను ఇక్కడ ఎలా ఒక పీజీ తీసుకొని ఉంటున్నాను అనమాట. కోచింగ్ అయితే తీసుకుంటున్నాను. నేనే కాదు గాయస్, ఊరు వదిలేసి వచ్చిన ప్రతి పర్సన్ అనమాట ఇలాంటి లైఫ్ స్టైలే ఇక్కడ ఇచ్చేస్తాడు అనమాట. సో ఐ హోప్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబర్స్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు నవ్ డేస్, బికాస్ ఇంకా 2 months ఉంది. సో మన క్రైటీరియా అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. సో సబ్స్క్రైబ్ గైస్.